హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో లాంగ్ స్కర్ట్ అండి, అంటే పొడవు లంగా ఈరోజు అది చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. లెంత్ అనేది మన సైజుని బట్టి, మన లెంత్ని బట్టి లెంత్ తీసుకోవాలి. ఇది పేపర్ అనేది 22 ఇంచెస్ ఉంది, నేను 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది బ్రాడ్నెస్ అనేది 3 మీటర్ కానీ 3.5 తీసుకోవచ్చు. 2.5 నుంచి 3.5 దాకా తీసుకోవచ్చు. 3.5 తీసుకుంటే 3 తీసుకున్నా 3.5 తీసుకున్నా కుచ్చులు బాగా, ఫ్రిల్ అనేది బాగా మెండుగా వస్తుంది, కింద దాకా బాగా కూర్చుంటుంది. 2.5 కొంచెం తక్కువగా వస్తుంది. 3.5 తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. చూడండి, నేను మొత్తము 2 ఇంచెస్ ఫోల్డింగ్కి, ఫ్రిల్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. టూ ఇంచెస్ అన్నీ ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. మొత్తము ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఫోల్డింగ్ రావాలి కరెక్ట్గా. చూడండి, ఈ విధంగా 2 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్కి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది రావాలి. మళ్ళీ 2 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్కి ఫోల్డింగ్ అండి. ఈ విధంగా మొత్తము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇటు 1/4 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ మీద క్రాస్గా 5 ఇంచెస్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సైడు. మొత్తము ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసినానండి. ఒక్కోటిగా మొత్తము స్కర్ట్ ఈ విధంగా వస్తుంది. కింద 2 ఇంచెస్ ఫోల్డింగ్కి నేను మార్క్ చేసుకొని ఉన్నాను. చూడండి, 2 ఇంచెస్కి మార్కింగు, కింద ఫోల్డింగ్కి ఫుల్ అదే విధంగా మొత్తము ఫోల్డింగు మార్కింగ్ చేసినాను. ఇప్పుడు ఇది పైన 2 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసి ఫోల్డింగ్ చేసాము. 2 ఇంచెస్ పైన ఫోల్డింగ్, 2 ఇంచెస్ లోపల ఫోల్డింగు, 2 ఇంచెస్ పైన ఫోల్డింగ్, 2 ఇంచెస్ లోపలకు కూడా అదే విధంగా ఫోల్డింగ్ పోవాలి, కరెక్ట్గా రావాలి. ఇప్పుడు 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. 5 ఇంచులు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలి. మొత్తం ఇదే విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచెస్కి
ఇప్పుడు ఇది పైనుంచి కిందకి డబుల్ స్టిచ్ వస్తుంది. ఈ విధంగా అన్నిటికీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పేపర్ చాలా రఫ్గా ఉంది. మార్కింగ్ అనేది చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. మీరు మాత్రం న్యూస్ పేపర్లో కరెక్ట్గా చేయండి. మొత్తము ఇదే విధంగా మనము పైనుంచి కిందికి స్టిచ్చింగ్ వచ్చి మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి రావాలి స్టిచ్చింగ్. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము పైనుంచి కిందికి వచ్చి మళ్ళీ కింది నుంచి పైకి పోయి స్టిచ్చింగ్ ఆ విధంగా కరెక్ట్గా రావాలి. మనకి క్రాస్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. చూడండి 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి స్టిచ్చింగ్ వస్తుంది. మళ్ళీ ఫుల్ 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి మనం మార్క్ చేసుకుందాము. క్రాస్ స్టిచ్చింగ్ వస్తుంది. వన్ అండ్ హాఫ్ ఇంచి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. మీరు పేపర్లో ఇది కుట్టాల్సిన అవసరం లేదు. క్లాత్లో ఈ విధంగా క్రాస్గా కుడితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా క్రాస్గా ఈ మూల నుంచి ఆ మూలకి మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మొత్తము ఈ విధంగా స్టిచ్చింగ్ రావాలి. ఇది డబుల్ స్టిచ్ వస్తుంది. మార్కింగ్ క్లియర్గా కనిపించడం లేదు. ఈ విధంగా మొత్తము డబుల్ స్టిచ్ చేసుకోవాలి మనము. ఈ విధంగా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్. ఇది మార్కింగ్ కనపడలేదని మళ్ళీ చేశాను. ఇప్పుడు ఇది 2 ఇంచెస్ పేపర్ మనము కట్ చేసుకున్నాను బెల్ట్ కని. మనము 4 ఇంచెస్ బెల్ట్ కూడా కుట్టుకోవచ్చు స్కర్ట్ కుట్టుకున్నట్టు. లేదంటే ఈ విధంగా కట్టుకునేటట్టు కూడా మనము బెల్ట్ అనేది 2 ఇంచెస్ ఉంది. ఇది కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది. చూడండి 2 ఇంచెస్, అటు హాఫ్ ఇంచెస్, ఇటు హాఫ్ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసి రెండు వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మర్చిపోవద్దు. ఈ విధంగా ఈ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా
ఫోల్డింగ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పేపర్ అనేది కొంచెం అక్కడక్కడ చినిగిపోతుంది, పర్వాలేదు. అయినా కానీ మనము స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద మనకు ఫోల్డింగ్ వస్తుంది. ఈ పేపర్ అనేది చాలా రఫ్గా ఉందండి, అందుకని ఎక్కువ అక్కడక్కడ ముడతలుగా రింకల్స్ కనిపిస్తుంది. ఈ విధంగా రావాలి. దానికి మనము చూడండి ఫుల్ ఈ విధంగా లోపల పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు నేను గమ్ వేసి స్టిక్ చేసి చూపిస్తాను. ఈ విధంగా రావాలి. స్టిచ్చింగ్ చేయాలి సూది దారంలో, మర్చిపోకుండా మీరు సూది దారం తీసుకొని కుట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వస్తుందండి. జాయిన్ చేశాను, గమ్ వేసేసి మీరు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేయాలి సూది దారంలో, పేపర్ తోటే, మర్చిపోవద్దు. మనం ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా సైడు జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 ఇంచెస్ వదిలేసి ఫుల్ జాయిన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను.
చూడండి ఏ విధంగా వచ్చిందో. కింద 2 ఇంచెస్ ఫోల్డింగ్, బార్డర్ వస్తే బార్డర్ ఉంటుంది. ఇక్కడ 2 ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటారు, ఒక ఫిల్ట్ లాగా వేస్తారు. అది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎక్స్ట్రా ఉంటే ఈ బార్డర్ అనేది వస్తుంది కదా, బార్డర్ కిందకి లోపలికి ఫోల్డ్ చేయొచ్చు. మన సైడ్ అనేది ఏంది, ఇది బెల్ట్ అనేది పైకి వేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి బెల్ట్ వేస్తారు. ఇక్కడ అలా వేసుకోరండి బెంగళూరులో. ఎక్స్ట్రా ఉంటే ఈ బార్డర్ అనేది వస్తుంది కదా, బార్డర్ కిందకి దీని లోపలికి ఫోల్డింగ్ చేస్తారు. 2 ఇంచెస్ ఎంత ఉన్నా కానీ మనకు లెంత్ని బట్టి. చూడండి ఈ విధంగా రావాలి. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగొచ్చు. నేను నాకు తెలిసినంతవరకు మీకు డౌట్ క్లియర్ చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే. ఐటమ్ మర్చిపోయాను. ఇది 1 ఇంచ్ ఫోల్డింగు, ఇది 2 ఇంచ్ ఫోల్డింగు. మన బార్డర్ని బట్టి తీసుకోవాలి, లెంత్ మన సైజుని బట్టి తీసుకోవాలి.